నమస్తే. జూబ్లీహిల్స్ ఎలక్షన్ ప్రచారం గట్టిగా నడుస్తున్నది. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ. సో ఎవరు ఎట్లా ప్రచారం చేస్తున్నారు, ఏం నడుస్తున్నది? మనం ఇప్పుడు ఎర్రగడ్డ ప్రాంతంలో ఉన్నాం. ఈ డివిజన్ ఎర్రగడ్డ సర్వేలన్నీ మరి కొంత ఈ ఎర్రగడ్డ డివిజన్ బీఆర్ఎస్కి అనుకూలమని సర్వేలు అవి ఇవి చెప్తా ఉన్నాయి. మరి ఇక్కడ ఉన్న లీడర్లు ఏం చెప్తున్నారు, కాంగ్రెస్ లీడర్లు? సో కాంగ్రెస్ క్యాంపెయిన్ నడుస్తుంది. ఇక్కడ రాముల్ నాయక్ గారు ఉన్నారు, మాజీ ఎమ్మెల్సీ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు. నమస్తే రాముల్ నాయక్ గారు. నమస్తే. ఎర్రగడ్డ మీ ఇల్లీడ ఈయనే కదా? అవును. ఎట్లుంది మరి? కొంత నెగిటివ్ ఉందని అంటున్నారు మీ పార్టీకి. ఇప్పుడు వాళ్ళ సర్వే నేను తెలుసు కదా, బిల్లా రంగా అని చెప్పిన మొన్న. బిల్లా అంటే కేటీఆర్, హరీష్ రావు ఏమో రంగా. వాళ్ళ సర్వే ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? నేను 20 సంవత్సరాలు ఉన్నా కదా వాళ్ళ దగ్గర. 10:45 తర్వాత ఒక ముహూర్తం చూసుకుంటారు. ఆ ముహూర్తం చూసుకొని ముందుగా షర్బత్ బాటలు వస్తుంది, తర్వాత ఏమో గ్లాస్ వస్తుంది, తర్వాత ఏమో సోడా నీళ్ళు వస్తాయి. అరే రాము ఎట్లా ఉందిరా ఎర్రగడ్డ అంటే చాలా బాగుంది డాడీ. ఓకే. అరే హరీష్ రావు ఎట్లా ఉందిరా రైమత్ నగర్ అంటే మనకు మెజారిటీ, ఫుల్ మెజారిటీ వస్తుంది అంటది. పెట్టురా టిక్కు, కలుపురా పెగ్గు. అంతేనా? తర్వాత రాత్రంతా కూర్చొని ఏం చేస్తారంటే, అరే రాము 12% ఎక్కువ ఉందని చెప్పరా జూబ్లీహిల్స్ అని, నువ్వేమో ఇంకో అర్ధ శాతం అటు ఇటు చెప్పు 13% అని. అట్లా కన్విన్స్ చేసి కన్ఫ్యూజ్ చేస్తారు. ఇవాళ ఓటర్లంతా మా సైడ్లో ఉన్నారు, అధికారంలో ఉందాము. రేపు అభివృద్ధి జరగాలని అన్ని కాలనీలు నీకు రాకముందు నేను మా ఎక్స్ కార్పొరేటర్ సదాశివ్ యాదవ్ అందరం తిరిగి ఇది చేస్తున్నాం. ఇక్కడ 1000-2000 మంది ఉద్యమకారులు ఉన్నారు. ఇగో మీ పక్కకి ఇగో మా ఉద్యమకారులు ఉన్నారు. మొన్ననే ముఖ్యమంత్రి తోటి మాట్లాడినా, ప్రజలు ఏం చేస్తున్నారు అంటే చూస్తున్నారు అంటే, మేము గోపీనాథ్కి 2-3 సార్లు వేసినాం. ఒకసారి టీడీపీకి ఎంచి, 2 సార్లు కాంగ్రెస్కి ఎంచి, టీఆర్ఎస్కి ఎంచి. మళ్ళీ జూబ్లీహిల్స్ అనే పేరు ఉంది కానీ తతిమదంతా మొత్తము ఈ స్లమ్ ఏరియాలలో 100% ఇవాళ కాంగ్రెస్ పార్టీ వైపు ఉంది. సోషల్ మీడియాలో మేము వీక్ ఉన్నాం. వాళ్ళు ప్రచారం చేసే దాంట్లో తప్పుడు ప్రచారం. పైసలు బాగానే ఉన్నాయి, ఎందుకు వీక్ ఉన్నారు మీరు అంటే? సోషల్ మీడియా మేము ముందుగా నుంచి కాంగ్రెస్ కొంత వీకే, వాళ్ళంతా ఇది కాదు. మేము ఉన్న వాస్తవాలు చెప్పుకోవాలి. అబద్ధాలలో వాళ్ళు ఫస్ట్ గిన్నీస్ బుక్ రికార్డ్ ఎక్కుతారు. 12 గ్యారెంటీలని చూపెడుతుండు. ఇప్పుడు ఇంత 12 గ్యారెంటీలు ఉంటే అప్పుడు ఆయన ఎన్ని గ్యారెంటీలు ఇచ్చిండు? 3116 నిరుద్యోగ భృతి ఇస్తా అన్నాడు. తర్వాత దళితుని ముఖ్యమంత్రి అన్నాడు. ముఖ్యమంత్రి చేయకపోతే మెడ కోసుకుంటా అన్నాడు. కనీసం కేటీఆర్కి చెప్తున్నా 3 ఎకరాల భూమి ఇవ్వలేదు మీరు దళితులకు. కనీసం నువ్వు తోడన్నా కోసుకో, జూబ్లీస్లో కొంత సింపతి వస్తారు. ఎట్లన్నా ఓడిపోతుర్రు మీరు. ఇవాళ మీరు చెప్పే అబద్ధాలల్లా మీరు ఆ రోజు ఎన్ని 100 ఇచ్చిర్రు. ఏమని? ఇంటింటికి ఒక ఉద్యోగం వస్తుంది, తెలంగాణ వస్తే మా బతుకులు బాగుపడతాయి, మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. మీరు ఏం చేసారు? 10 సంవత్సరాలలో ఇవాళ రౌడీ రౌడీ అని అంటారు. వైట్ కాలర్ అఫెన్స్ చేసిన వాళ్ళు మీరు. ఎందుకంటే ఎవరు మరి వాళ్ళు మొత్తం వీళ్ళంతా ఫ్యామిలీ ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిస్తే మొత్తం రౌడీజం పెరిగిపోతుంది. రౌడీజం ఎందుకు పెరుగుతుంది? అప్పుడు కేసీఆర్కి శ్రీశైలం యాదవ్ సపోర్ట్ చేసినప్పుడు అప్పుడు రౌడీయిజం కనిపించలేదా? ఆయన రౌడీ ఇది అని చెప్పలేదా? ఆయనకు ఆర్థికంగా ఇది చేసినప్పుడు అప్పుడు రౌడీ కనిపించలేదా? ఆ రోజు చంద్రబాబు నాయుడు టీఆర్ఎస్కి సపోర్ట్ చేసిండని తడిపారు చేసిర్రు శ్రీశైలం. ఇలా రౌడీ అంటే ఏం రఘు అంటే, రౌడీ అంటే ల్యాండ్ గ్రాపర్ రౌడీ, తర్వాత మర్డరిస్ట్ రౌడీ, ఎవడైతే చట్టాలు గిట్ట ఆడిపిస్తాడో వాళ్ళు రౌడీ. కానీ ఇవాళ అటువంటి కుటుంబం కాదు. నేను చిన్నప్పటి నుంచి ఇద్దరం మేము దోస్తులం, చెడ్డి దోస్తులం. ఎవరు? నేను శ్రీశైలం. జామకాయలు దొంగతనం చేసుకుంటాం. ಮತ್ತೆ ఆ తోట ఉండే ఆడ, ఆ తోటలో ఆయన భుజం మీద నేను ఎక్కి, నా భుజం మీద అటు ఎక్కి, ఈ గోడ ఉంది అనుకో దుంకి జామకాయలు దొంగతనం చేసిన వాళ్ళు ఇవాళ ఏమో రౌడీ షీటర్ అంటే ఎట్లా ఇది చేస్తాము? ఏమంటుందా అంటే వాస్తవాలు మనం మాట్లాడుకోవాలి. కాళేశ్వరం కెంచి కార్ రేసు వరకు వీళ్ళు దోచుకున్నారు, దంచుకున్నారు. ఇవాళ వాళ్ళకు 12,000 రూపాయలు రూమ్ కిరాయి కట్టని వాళ్ళు ఇబ్బంది పడేటోళ్ళు. మొన్ననే మీకు ఒక ఆమె ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పింది. ఏమని చెప్పింది? నా పెళ్లికి బాగా ఇబ్బంది పడ్డాడు మా నాయన అని. ఆ రోజు శ్రీశైలం కనుక ఇవ్వకపోతే ఆ గేట్లు తెరవకపోతుండే. అది ఎక్కడిది? మన మ్యారేజ్ హాల్ గేట్లు. ఎవరు? శ్రీశైలం యాదవ్ ఎంత ఎవరికి ఇచ్చిండు పైసలు? కేసీఆర్కు ఆర్థికంగా సహాయం చేసిండు. చెప్పమను, నార్కో టెస్ట్ పెట్టుకుందాం, మేము అబద్ధం చెప్తాం, మాకు ఇది చేయండి. సంతోష్ పెండ్లికి నేను పంపించిన కదా,
2 లక్షల రూపాయలు అప్పుడు పంపించిన వాళ్ళు ఇటువంటి వాళ్ళు ఇవాళ లక్షలాది కోట్లు కవిత పెళ్లికి హెల్ప్ చేసిండా అందరికి చేసిరండి. ఆయనకు వ్యాన్ లేనప్పుడు వ్యాన్ తిరగడానికి ఆ రోజు 2-3 టికెట్లు ఇచ్చిండు ఇంట్లో. మళ్ళా కార్పొరేటర్ కి 2001లో 2 కార్పొరేటర్ కి అప్పుడు రౌడీజం కనిపించలేదా? ఆ రోజులలో పట్టుకోరా తమ్మి శ్రీశైలంకి అన్నప్పుడు నేను పట్టుకొచ్చి తీసుకుపోయి అలా కొంత ఈ జై కొత్తగా ఉందంటే వాళ్ళిద్దరు బాగా క్లోజ్ ఉండేదా శ్రీశైలం యాదవ్ కేసీఆర్ అప్పట్లో? ఎందుకు లేరు? చాలా క్లోజ్. ఎందుకు లేరు? 1,00,000 రూపాయలు అయింది అది వ్యాన్ గుంజుకోపోతామంటే ఆ 1,00,000 రూపాయలు ఇంత చిల్లర తీసుకొని రాజేందర్ అన్న నేను గుడ్లు అమ్మే పైసలు అన్ని కౌంటర్ కించి కలెక్ట్ చేసి పొద్దుగాల ఆడ ఇస్తే ఆ కార్ ఆగింది. ఏ గుడ్లు? ఈటల రాజేంద్ర కోడిగుడ్లు అమ్ముతారు కదా, ఫామ్ హౌస్ ఉంది కదా. అరే అన్న 1,00,000 రూపాయలు శ్రీశైలం 50,000 ఇచ్చిండు. అరే తమ్మి పైసలు ఆ గుడ్లు అమ్మింది చూడు ఎక్కడన్నా మీ కౌంటర్లు ఉంటాయి కదా, ఆ గుడ్లలో చారాన ఆట ఇంత తీసుకుపోయి ఈ 50,000 ఈ చిల్లర కొనలే తాజీ అంటున్నాడు. అరే పైసా అయినా ఇయ్యరే అన్నానికి లెక్క చేయాల్సింది ఇక్కడంటే అప్పుడు వెళ్ళిండాడు. ఇటువంటి వాళ్ళు ఇవాళ మీరు గిట్ట కన్ఫ్యూజ్ అవుతారు. కొత్త సర్వే వాళ్ళ సర్వే ఏముండదు. ఎలా ఓటర్ల నాడి తెలుసు మాకు. పోయినసారి 274 బూత్లలో టీఆర్ఎస్ లీడ్ ఉండే, అది 16,000 ఓట్లతోటి గెలిచింది. ఇవాళ మంచి చదువుకున్న వ్యక్తి, ఆర్కిటెక్టరు, విద్యార్థి, మంచి చదువుకున్నోడు, విద్యావంతుడు, ఆయన గిట్ట వాళ్ళ కుటుంబం అంతా రౌడీ షీటర్లు రేపు వస్తే జాగాలు కబ్జా చేస్తారు. అరే ఇవాళ మేము ఫామ్ హౌస్ కబ్జా చేసుకుందామా? లేకుంటే మీ లెక్క వేలాది లక్షలాది ఎకరాల భూములను మేము సర్వేలు అన్ని కొంత సర్వేలు కాదు పక్కన పెడితే మీరు ఎక్కువ కష్టపడుతున్నట్టు అనిపిస్తుందా? మరి చాలా ఈజీగా అయిపోవాలి కదా ఎలక్షన్. ఇప్పుడు ఎట్లా ఉందంటే స్లమ్ ఏరియాలు ఇవి, ఇంత సారా కూర కారా కొంత ఇది ఉంటారు జనాలు. వాళ్ళు ఇప్పుడు నుంచే నిన్నటి ఇవాళ పొద్దుగాల నేను తిరుగుతున్నా 2,000 రూపాయలు ఆ గూగుల్ పే ఆ దాని మీద చేస్తారు. ఇక స్టార్ట్ చేస్తాను. అరే స్టార్ట్ చేస్తారు. వాళ్ళకి భయం అయిపోయింది. మీరు పవర్లో ఉన్నారు, మీరు 5,000 ఇస్తుండొచ్చులే. లేదా మేము ఎందుకు ఇస్తామండి? మేము సంక్షేమ పథకాలు ఇస్తాం. మా ముఖ్యమంత్రి తిరుగుతుండు. మా దగ్గర మొన్న 200 కోట్లు ఇచ్చినాం, సంక్షేమ పథకాలకు ఇచ్చినాం. రోడ్లు కానివ్వండి, డ్రైనేజ్ కానివ్వండి. ఇది ఇవాళ రేపు నేను మళ్ళా 1,000 మంది ఉద్యమకారులతోటి సాయంత్రం కల్లా ఇంకో మీటింగ్ పెట్టి ఉద్యమంలో పనిచేసిన వాళ్ళకి అందరిని పిలిచి వాళ్ళ గురించి మాట్లాడి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయి మా ఇప్పుడు 2 మంత్రులు ఉన్నారు ఇక్కడ. మాకు జూపల్లి కృష్ణారావు, దామన్న 2 ఉన్నారు. రాత్రుల గిట్ట వాళ్ళతో డిస్కస్ అయింది, మాట్లాడుతున్నాము. 100% నవీన్ యాదవ్ ఇటుకంచి గెలుస్తాడు, అందులో ఎటువంటి డౌట్ లేదు. ఎర్రగడ్డ ఎట్లుంది మీది? మీ ఇంటి దగ్గర అంతా చుట్టుపక్కల ఎర్రగడ్డ బ్రహ్మాండంగా ఉంది. రేపు బూతులు తెరవంగానే తెలుస్తుంది కదా ఏమన్నావు అని చెప్పాలి. నువ్వు పోయినసారి ఎర్రగడ్డ 3,000 మనం లాస్ ఉందాం అజారుద్దీన్ నిలబడ్డప్పుడు. మొత్తం 7 డివిజన్లో ఒకటి మనకు ఏంది అది మన వెంగళరావు సోమాజి కూడా శ్రీనగర్ కాలనీ, బోరబండ, రేవత్ నగర్ లేదా టోలీ చౌకీ దగ్గర షేక్పేట్ 2,000 లీడ్ ఇచ్చినాం. తర్వాత 5-6 డివిజన్లో మొత్తమే మైనస్ ఉన్నాం. ఈసారి మేము అన్ని లీడ్లు వస్తుంది మాకు. ఇవాళ ముఖ్యమంత్రి రోడ్ షోలు దాదాపు మా కార్యకర్తలు కేటీఆర్ కూడా రోడ్ షోలు గట్టిగా చేస్తారు. కానీ ఇవాళ కేసీఆర్ రోడ్ షోలు బాగా జనం బాగా వస్తున్నారు. జనం బాగా వస్తారు. 1,000 రూపాయలు ఇస్తే నేను గిట్ట వస్తా. కండువా ఈడ పడేసి ఇంకోటి 5,000 రూపాయలు వస్తుందని. ఎట్లా కాదు, ఓటు వేసేటప్పుడు తెలుస్తుంది కదా. ఇప్పుడు ఆయన లై డిటెక్టర్ టెస్ట్ కు నేను సిద్ధము, 10 ఏళ్ల నీ పాలన, 10 ఏళ్ల నా పాలన, 2 ఏళ్ల 22 నెలల మీ పాలన మీద చర్చకు సిద్ధం అంటుండు. హైదరాబాద్ చాలా అభివృద్ధి చేసినాం అంటుండు. జూబ్లీహిల్స్కి 5,000 కోట్లు పెట్టినాం అంటుండు. ఇప్పుడు లైవ్ డిటెక్టర్ పెట్టుమని ఆయన అంటుండు కదా. ఆయన హోదా ఏంది? ముఖ్యమంత్రి హోదా ఏంది? షాడో ముఖ్యమంత్రిగా పనిచేసిండు కదా ఆయన. ఇప్పుడు ఈ కల్పత్రు కానీ ఈ ఇండస్ట్రీస్ ఏరియాలో ఉన్న ఇండస్ట్రీస్ భూములను అన్ని రెసిడెన్షియల్ జోన్ చేసి ఇవాళ కోట్ల రూపాయలు దంచుకొని ఇవాళ సిటాడెల్ ఇదన్నీ కబ్జాలేగా. ఇది అన్ని కబ్జాలే. వాళ్ళు నేను కల్పత్రులో గట్టిగా బెదిరిస్తే ఒక టీరా అంటే తెల్లారే పొద్దుగాల ఈయన ఫోన్ చేసిండు, ఇది మనది ఇదంతా, నువ్వు అక్కడ ఎందుకు పోయినావు? నీ అమ్మ ఏమొకటి అడిగినావు? అరే ఒక విల్లయ్యరా అన్న చక్కగా లంచ ఇంత గడుతున్నావు. ఒక పొద్దుగాల రామన్న ఫోన్ చేస్తుండు. రామన్న అంటే ఏ రామురా అన్న? కేటీఆర్ సార్ అన్నాడు. కేటీఆర్ కి ఏమన్నాడు ఫోన్ చేసి?
రామ్లత అటు బోకు అది ఎంత మనది మన దోస్తులది అంటే నీ పార్ట్నర్ అన్న అందులో 50% నాది ఉందని అన్నాడు. ఏం చెప్తాం మళ్ళీ? ఇది మూసాపేట్ ఫ్లైఓవర్ ఆనుకొని ఉన్న కల్పతరు సిటాడెల్ అన్ని సిటాడి తర్వాత అది క్రిస్టల్ ఫ్యాబ్రికేషన్ అక్కడ నేను మాట్లాడిన కౌన్సిల్ లో మాట్లాడింది రికార్డు ఉంటది కదా. అవునవునవును. ఆ రోజు మనం ఇండస్ట్రీస్ కి 500కు గజం ఇచ్చినాం. ఇది సిటీ అవుట్స్కట్ లో ఉంది. టీజీఐసీ కింద ల్యాండ్, అది టీజీఐసీ కింద ల్యాండ్. నేను ఏం చెప్పినా అంటే కాలేజీలు లేవు, వాళ్ళకి 500 ఇచ్చినాం కదా, 5000 గజం ఇచ్చేయండి, ఆ ల్యాండ్ కవర్ చేసుకోండి, రీకవరీ చేసుకొని ఎక్కడ హాస్పిటల్ లేకుంటే మ్యారేజ్ గవర్నమెంట్ అది లేపొచ్చు కదా. మరి ఏది ఇప్పుడు వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేయొచ్చు కదా. వాళ్ళ దగ్గరకి నుంచి వసూలు చేయాలంటే పాపం నా అటువంటివాడు నీ అటువంటివాడు తీసుకుండు కదా. అందు గురించి ఆలోచన చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ బడుగు బలైన వర్గాలకు ఎవరు ఇల్లు కూలగొట్టడం అది ఉండదు. గుడిచెలు ఇప్పిస్తారు, పట్టాలు ఇప్పించే చరిత్ర ఉంది మాకు. ఈ విధంగా ఉంది. ప్రభుత్వ వ్యతిరేకత ఉంది అని చాలా గట్టిగా ప్రచారం చేస్తున్నారు. లేదా వ్యతిరేకత? 2 సంవత్సరాల వ్యతిరేకత. కాంగ్రెస్ చూసి కాదు ఓటేస్తున్నది, ఎంతో కొంతమంది నవీన్ యాదవ్ మోహన్ చూసే ఓటేస్తున్నారు. కాంగ్రెస్ ముఖ్యమంత్రి చేస్తున్న పనులు ఎందుకు చెప్తలేడు? వాటితో 12 గ్యారెంటీలు అంటుండు. 100 గ్యారెంటీలు ఇచ్చిర్రు, కేజీ టు పీజీ ఇచ్చిర్రు. కేజీ టు పీజీ వచ్చిందా? రాలే కదా. ప్రతి ఇంటికి ప్రతి ఊరికి బెల్ట్ షాపులు ఇచ్చిర్రు, అది ఎందుకు చూపెడతలేడు? ప్రతి ఏరియాలో ఒక వైన్స్ ఎక్కువ చేసిండు. 1 సంవత్సరం ముందే ఇది చేసిండు. దళిత సీఎం అన్నాడు, 3 ఎకరాల భూమి అన్నాడు, 3116 రూపాయలు అన్నాడు. ఇవన్నీ ఎక్కడ పోయినాయి? ఇంటికి ఒక ఉద్యోగం ఉన్నాడు. ఉద్యమకారులను చంపేసి 1200 మందిని చంపేసి బతికి ఉన్న ఉద్యమకారులు ఇవాళ రోడ్డు మీద ఉన్నారు. వాళ్ళకి తిండి లేక ఎంతో ఇబ్బంది పడుతున్నారు. అటువంటి వాళ్ళు అందరూ ఉన్నారు. అందు గురించే ఇవాళ కాంగ్రెస్ పార్టీ పోయినసారి మా నాయన వస్తే మీ సంగతి చూపెడతా అంటుండే. ఇప్పుడు నాకు ఆయన దగ్గర బాగా తెలుసు కదా, గెలుస్తూనే వస్తాడు ఆయన. 500 రోజుల్లో మళ్ళీ కేసీఆర్ వస్తాడు, దోకా లేదు, తిరుగులేదు. 500 రోజులు కాదు, 5000 రోజులైనా రారు వీళ్ళు. ఆ పెద్ద ఆయన ఉన్నప్పుడు నేను మొన్న ఆయన హరీష్ రావు ఫాదర్ చచ్చిపోయినప్పుడు చూసిన. ఆయన నాడి నాకు బాగా తెలుసు కదా. ఇట్లా కేసీఆర్ నాటి నేను చూస్తుంటేది. ఇప్పుడు పట్టుకోలే. అందు గురించి అంత వీక్ అయిపోయిండు. కట్టే వేసుకొని నడుచుకుని వస్తుంది. ఆయన ఉన్నన్ని రోజులు వీళ్ళకి గౌరవం తప్ప, ఆయన పోయిన తర్వాత తీన్తెరా నవ్వటారా అయిపోతారు. పక్క చెప్తున్నా నువ్వు. ఆ రోజు ఏమన్నారు వీళ్ళు? మేము తెలంగాణకు ద్రోహం కనుక చేస్తే రాయితోటి కొట్టు అన్నాడు. 500 రోజుల్లో ఈయన ముఖ్యమంత్రి అవుతాడంట. కాస్కో బిడ్డ గడాఫీని ఎట్లా తరిమి కొట్టిరో ఆ విధంగా మిమ్మల్ని తరిమి కొడతారు. కేసీఆర్ వస్తాడంటారా ప్రచారం? ఇంకా 2-3 రోజులు కేసీఆర్ రాడు పోయి. కేసీఆర్ ఎందుకు అవసరం లేదు, మావాడే గెలిపించడం. కేసీఆర్ నేను మొన్న హరీష్ రావుకి చెప్పిన, ఈయన ఓడిపోతుండే, ఆయన ఖాతాలో పోతుంది, ఇవి రాకపోయా అని చెప్పి. ఏమన్నాడు? నిజంగా చెప్పినా? చెప్పకపోతే ఏముంది, చెప్పకపోతే ఏముంది. ఏమన్నాడు? అన్న మాట్లాడదామని నవ్వుతారు కానీ ఏం చెప్తారు? ఏం చెప్తారు? ఆయన గిట్ట ఓడిపోవాలని ఉంది. ఇప్పుడు ఖాతాలో కేటీఆర్ ఖాతాలోనే ఉంది కదా. హరీష్ రావు సరే పాపం వాళ్ళ ఫాదర్ చనిపోయింది, ఆయన సైలెంట్ అయిపోయిండు, ఆయన కూడా బయటికి రాలేని సిచ్యువేషన్. ఇప్పుడు కేటీఆర్ దే అవుతుంది మొత్తం. ఇప్పుడు రోజు భోజనాలు అయిడా? రోజు భోజనాలు నువ్వే పెట్టిస్తున్నావా? క్యాండిడేట్ మా క్యాండిడేట్ అందరం కలిసి చేస్తున్నాం భయ్. అందరు నీ అటువంటి దాతలు పెడుతుర్రు. నేనేందుకు నీ అటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నారు. రోజు చికెనా? ఎట్లా? రోజు చికెన్. అంతేనా? రోజు చికెన్ కాదు, పండుగ వాతావరణం కాదు. పాపం కష్టపడుతుర్రు. ఉదయం నుంచి 6 గంటల నుంచి ఓటు మ్యాపింగ్ చేస్తున్నారు, ఇంటింటికి తిరుగుతున్నారు. బయటికి ఇప్పుడు ఆది శ్రీనివాస్ ఉన్నాడు ఇక్కడ బ్రహ్మాండంగా. వాళ్ళ రాత్రికి ఏమైనా ఉంటుందా ఇళ్ళనే? రాత్రికి ఏమి ఉండదు. పెద్ద మనిషి చికెన్ అయిపోయినట్టుంది. రాత్రికి ఏమన్నా ఉంటుందా? రాత్రికి ఏముండదు. రాత్రికి షర్బత్ ఉండదు. కేటీఆర్ ఇంట్లో ఉన్నట్లు. లేకపోతే నడవదు. తెలంగాణ ఇది తెలంగాణ. పాపం వాళ్ళు పోయి అక్కడ ఏమన్నా చేసుకుంటారు కానీ ఇక్కడ ఏముండదు. రాత్రిలో భోజనం ఉంటది, పొద్దుగాల టిఫిన్ ఉంటది, సాయంత్రం ఇది ఉంటది. ఇప్పుడు ఎన్ని ఓట్ల మెజారిటీ వస్తుంది అనుకుంటున్నారు మీరు? నువ్వు చూసుకుంటూ ఉండరాదు. నీకేమది ఇది ఉందో టఫ్ ఉంటదేమో అంటున్నారు. టఫ్ ఎట్లా ఉంటదండి? టఫ్ ఉంటే ఎలక్షన్ కదా. బై ఎలక్షన్ వాళ్ళ దగ్గర పైసలు మీ దగ్గర ఉన్నాయి, ఇద్దరు పంచుతారు. వాళ్ళ దగ్గర ఎక్కువ పైసలు ఉన్నాయి, మా దగ్గర ఎక్కడ ఉన్నాయి? అంతా అప్పుల పాలు చేసి ఇంకా మేము ఇది చేస్తున్నాము. వాళ్ళ దగ్గర దోచుకుంది మొత్తం ఉంది. భారతదేశంలో 400 కోట్లు ఏదైతే బాండ్స్ ఉన్నాయో ఈ పార్టీకి ఉంది. తర్వాత ఫస్ట్ బీజేపీ, తర్వాత ఇది. ఇంత పెద్ద చంద్రబాబు నాయుడు 3 సార్లు ముఖ్యమంత్రి అయిండు, 300 కోట్లు దాటలే. వైఎస్ఆర్సీపీ ఒకసారి వాళ్ళ ఫాదర్ వాళ్ళు చేసిర్రు, 300 కోట్లు దాటలే. మళ్ళీ వీళ్ళకి 400 కోట్లు దాటిరంటే వీళ్ళు ఎంత నిజాయితీ పరులో, ఎంత మంది సత్యహరి చంద్రులో అందరికీ అర్థమవుతుంది. అందు గురించి వాళ్ళు పైసలు పెడతారు. అందులో ఏముంది?
ఓకే, చూద్దాం మరి ఎట్లుంటుందో రిజల్ట్. చూద్దాం ఏంది, నేను అంటున్నా కదా గెలుస్తుందాం మేము అంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది ఒక్క నిమిషం అరే జరాగరు. సో చూద్దాం మరి కాంగ్రెస్ గెలుస్తుందా లేదు ఇంకో పార్టీ గెలుస్తుందా, ఏం జరుగుద్ది అన్నది చూద్దాం. రాముల్ నాయక్ గారు మాత్రం ఖచ్చితంగా మాదే విజయం అని అంటున్నారు. అల్టిమేట్గా మనం November 14 దాకా ఆగాల్సిందే. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.